జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. తన దత్తపుత్రుడు సుధాకరణ్ జైను చూసేందుకు ఆసుపత్రికి రావడంతో అనుమతి లేదంటూ అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీంతో తనని ఎలాగైనా లోపలికి పంపించాలి, జయలలిత గారిని చూడాలి అని చెప్పి తను కోరడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలానే జయ అభిమానులు కూడా చాలా మంది ఒక్కసారిగా అపోలో ఆసుపత్రి గేటు వద్దకు చేరుకోవడంతో ఇంతమందిని లోనికి అనుమతించేది లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అనుమతి వచ్చిన తరువాతే తనని లోపలికి వదలటం జరుగుతుందని చెప్పి అక్కడ పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, చెప్పండి, సుధాకరణ్ లోపలికి అనుమతించారా? ప్రస్తుతం ఆసుపత్రి వద్ద పరిస్థితి ఏంటి? ఆసుపత్రి ఎదుట ఇంకా ఎక్కువ కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు అరగంట నుంచి హాస్పిటల్ గేట్ బయటనే ఆయన నిలిపివేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఎవరైతే సుధాకర్ ఉన్నారో ఆయనకు సంబంధించిన అనుచరులు కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన దత్తపుత్రుడు కనుక దయచేసి లోపల పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అయితే లోపల ఉన్నటువంటి ఈ అధికారులు కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి వస్తేనే లోపల పంపుతామని, అంతవరకు పంపించేది లేదని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్పడంతో ఇంకా ఆయన బయట వెయిట్ చేస్తూనే ఉన్నారు. గత నెల 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉన్నటువంటి అమ్మని చూడడానికి ఈ దత్తపుత్రుడు ఫస్ట్ టైం వచ్చారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో ఈయన పట్టుబడ్డప్పుడు 2001లో కరుణానిధి సర్కార్ ఈయనపైన కేసులు పెట్టినప్పుడు ఇతనికి నాకు ఏం సంబంధం లేదని స్పష్టంగా జయలలిత స్పష్టం చేయడంతో అప్పటి నుంచి ఈయన దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంజీఆర్ యువ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇతన్ని ఇప్పటి వరకు జయలలిత కలవాలని ఈయన ప్రయత్నించినా కానీ లోపలికి అనుమతించినటువంటి సందర్భాలు కూడా లేవు. ఇంకా హైదరాబాద్ కొనసాగుతూనే ఉంది. దాదాపు ఇప్పటి వరకు డాక్టర్లు లోపలికి పోవడంతో ఇంకా ఈయన్ని బయట ఉంచారు పోలీసులు. ప్రస్తుతం ఇది కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ ప్రసాద్.